నేను చాలా సీరియస్గా చెప్తున్నా ఈ రోజున. మీకు సినిమా నచ్చలేదా? ఓకే, వదిలేయండి. నచ్చిందని చెప్పండి. అంతేగాని సినిమాకి రావద్దు అని చెప్తే మీ సొమ్మేమన్నా పెడుతున్నారు సినిమాకి, లేదా మీకు కష్టం వచ్చి పెడుతున్నారా? వాళ్ళ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమా తీస్తుంటే మీరు సెట్లో వచ్చి చూస్తే తెలుస్తుందిరా. ఒక సెట్ ప్రాపర్టీ పని చేస్తానో లేకపోతే ఏదైనా పని చేస్తే తెలుస్తుంది. ఆ సముద్రం సీక్వెన్స్ కానీ, ఫైట్ సీన్లు కానీ, ఎలివేషన్స్ కానీ బాగుంది. సో నేను ఇప్పుడు దేవర గురించే చెప్తున్నా. ఆ దేవరాకి ఎంత కష్టపడుతుందో నెగిటివేట్ ఎందుకు వస్తుందంటే చెప్తున్నా. అంటే ఏంటంటే ఈ సినిమా విషయానికి వస్తే ఆ పనికి మళ్ళీ ఎదలకు నేను చెప్పేది అదే. సో సినిమా చూసి మాట్లాడండి. ఓవరాల్గా అయితే మాత్రం సినిమా అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. కానీ ఒకటేంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సెకండ్ హాఫ్ పెట్టి సెకండ్ హాఫ్ ఫస్ట్ పెట్టుంటే బాగుండని అనిపించింది. మిగతాదంతా ఓకే. అంటే ఏంటంటే మనకి మొత్తం ఎలివేషన్ షాట్లన్నీ కూడా ఫస్ట్ హాఫ్ చూసేసి సెకండ్ హాఫ్ బోరింగ్ అనిపించింది. సో ఇంటర్వెల్ పిరికోడు, జూనియర్ ఎన్టీఆర్ కొంచెం సైలెంట్గా ఉంటాడు అని అనిపించే టైంలో తర్వాత ఎలివేషన్స్ ఒక 10 నిమిషాలు అయితే సీట్లో ఎవ్వడో కూర్చోడు. అదైతే బ్రహ్మాండంగా ఉంది సినిమా. అంటే మనకి సినిమాకి సంబంధించి ఏ సినిమాకైనా సరే కొడుకు సీన్లు చూపిస్తాం. ఒక ఆది సినిమా కానీ, లేకపోతే సింహాద్రి కానీ, లేకపోతే వేరే సినిమాలు, అంటే బాలకృష్ణ గారి సినిమాలు చూసుకున్నా కూడా మనకి ఫస్ట్ హాఫ్ కొడుకు చూపించి తర్వాత ఎంట్రీ అవుతాడు. సో ఇదేంటంటే ముందే తండ్రి ఎంటర్ అయిపోయేసరికి కొంచెం డల్ అయిపోయాం. ఇంకా సెకండ్ హాఫ్ ఏముంటుంది అనేది ఒకటి ఉంటుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ కొంచెం మిస్ అయ్యాం అంతే. పార్ట్ 2 అయితే మాత్రం ఇందులో అన్ని చూపించినట్టు ఒక రిథం వదిలేసాడు. మీరు ఊహించుకోండిరా ఇక కథ. అంటే ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్నేహితుడే విలన్ అయ్యాడు కదా. సో పార్ట్ 2లో మాత్రం బీభత్సమైన ఒక సలార్ సినిమాలో వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా కలిస్తే బాగుండని నా ఉద్దేశం. అలా కలిస్తే ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా అనిరుద్ధ్ గారి బీజిఎం నాకు ఎందుకో కొంచెం ఒకటే ట్రాక్ పెట్టేశారు, ఇంకొంచెం ఉంటే బాగుండు. అంటే మనకి అనిరుద్ధ్ గారిని ఎందుకు పెట్టుకున్నారు దీనికి? తమిళ సినిమాలు రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, లేకపోతే వేరే చాలామందికి బీజిఎం కొట్టాడు ఆయన. అంటే ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అలాంటిది ఇందులో ఒకటే ట్రాక్ అదే రన్ చేస్తూ ఉన్నారు. అదొక్కటే నాకు మైనస్ అనిపించింది. ఒక బీజిఎం వస్తే చూసారా మీరు అందరూ కూడా, అదే సినిమా అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. ఇంకేదైనా కొత్తగా ఉంటే బాగుండని అనిపించింది. సో ఉంటే బాగుండు. సో ఓవరాల్గా అయితే మాత్రం సినిమా చాలా బాగుంది. ఓకే.